సో నెక్స్ట్ వీక్ ఆర్ కమింగ్ వీక్ మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది, ఏ అంశాలు మన మార్కెట్స్ని మేజర్గా ట్రిగర్ చేసే అవకాశం ఉంది అనేవి మాట్లాడుకుందాం. లాస్ట్ వీక్ అంతా కూడా మనకి H1B వీసా అలాగే ఫార్మా కంపెనీస్ మీద 100% టారిఫ్స్ విధిస్తూ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నాడు. దాని ఇంపాక్ట్ ఓవరాల్గా ఐటీ స్టాక్స్ మీద అలాగే ఫార్మా స్టాక్స్ మీద ఏ స్థాయిలో ప్రభావం చూపించాయో మనకు తెలుసు. వరుస నష్టాలు ఓవరాల్గా మన మార్కెట్స్ని గడిచిన వారం అంతా కూడా ఇంపాక్ట్ అయితే చేశాయి. ఈ వారం అంటే కమింగ్ వారంలో మనకి ఒక ట్రంకేటెడ్ వీక్, అంటే అక్టోబర్ 2వ తారీఖున మనకు గాంధీ జయంతి దసరా సందర్భంగా మార్కెట్స్ సెలవు తీసుకుంటూ ఉన్న తరుణంలో మనకి కేవలం 4 ట్రేడింగ్ డేస్ మాత్రమే ఉంటాయి. సో అందువల్ల కొద్దిగా ట్రేడ్ యాక్టివిటీ కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ దీనికి తోడు అక్టోబర్ 1వ తారీఖున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీకి సంబంధించిన అవుట్కమ్ 1వ తారీఖున వస్తుంది మనకి. ఈ 3 రోజుల మానిటరీ పాలసీ కమిటీ భేటీ తర్వాత. సో మోస్ట్లీ స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎలాంటి సర్ప్రైజెస్ లేకుండా ఒక స్టేటస్కు ఉండే అవకాశాలు మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వడ్డీ రేట్లు తగ్గించడానికి మేబీ మొన్న కూడా మనం మాట్లాడుకున్నట్టు దీన్ని ఎప్పుడో ఒకసారి ఈ బూస్టర్ డోస్ని ఎప్పుడన్నా ఎకానమీ మళ్ళీ కొద్దిగా రీలింగ్ అండర్ ప్రెషర్ అనుకుంటున్నప్పుడు, కొద్దిగా ఒత్తిడికి లోన్ అవుతున్నప్పుడు అప్పుడు ఇలాంటి బూస్టర్ డోస్ ఇవ్వాలనుకోవచ్చు. కానీ ఇమీడియట్గా ఆల్రెడీ GST 2.2 ఉంది, ఆ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్స్వి ఇవన్నీ కూడా ఓవరాల్గా మార్కెట్స్లో ఒక మంచి మొమెంటమ్ని బూస్ట్ని తీసుకొస్తున్న ఈ పరిస్థితిలో మళ్ళీ ఈ బూస్టర్ డోస్ ఇవ్వడం వల్ల అడిషనల్గా మార్కెట్స్కి కానీ ఓవరాల్గా ఎకానమీ కానీ ఇమీడియట్గా రిలీఫ్ ఆ బెనిఫిట్ ఉండే అవకాశం ఉండకపోవచ్చు. సో అందువల్ల మేబీ దీన్ని మరికొద్ది రోజులు ఆపి పెట్టుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో RBI మానిటరీ పాలసీ కమిటీలో ఏదైనా సర్ప్రైజ్ వస్తే మేబీ 25 బేసిస్ పాయింట్స్ కట్, అది మళ్ళీ మార్కెట్స్కి ఒక బూస్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో అప్పటి వరకు మనం RBI మానిటరీ పాలసీ విషయంలో ఒక స్టేటస్ కో డెసిషన్ తీసుకోవచ్చు. టారిఫ్ క్లారిటీ ఎస్పెషల్లీ బ్రాండెడ్ మీద, పేటెంటెడ్ డ్రగ్స్ మీద మాత్రమే మనకి డొనాల్డ్ ట్రంప్ ఫార్మా దాదాపు 100% టారిఫ్స్ విధించిన సంగతి తెలుసు. అయితే జెనరిక్కి ఎంతవరకు ఇది అప్లై అవుతుంది, కాంప్లెక్స్ బయో సిమిలర్స్కి ఆర్ కాంప్లెక్స్ డ్రగ్స్కి ఎంతవరకు ఇది ఎఫెక్ట్ అవుతుంది అనేది ఇంకా క్లారిటీ అయితే మనకి అటువైపు నుంచి కానీ ఇండియన్ ఫార్మా కంపెనీస్ నుంచి కూడా రాలేదు. బట్ మెజారిటీ ఆఫ్ ది ఫార్మా ఎక్స్పర్ట్స్ అండ్ ఫార్మాని బాగా ట్రాక్ చేస్తున్న వాళ్ళ అంచనాల ప్రకారం పెద్దగా ఇండియన్ కంపెనీస్ మీద అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. అండ్ మెజారిటీ ఇప్పుడు డాక్టర్ రెడ్డీస్ కానీ ఇలాంటి కంపెనీస్ మనకు ఆల్రెడీ యూఎస్లో వాళ్ళ షాప్ని కొద్దిగా సెట్ చేసి ఉన్నాయి. అక్కడ జూబిలెంట్ ఫార్మోవా లాంటి కంపెనీస్ ఆల్రెడీ అక్కడ యూఎస్లో కొద్దిగా తమ స్థావరాన్ని, తమ పాగాన్ని వేసి పెట్టుకున్నాయి. కాబట్టి మెజారిటీ యూఎస్కి ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్కి ఆ స్థాయిలో ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే మెజారిటీ మనం జెనరిక్ డ్రగ్స్ని చేస్తున్నాం కాబట్టి. ఒకవేళ జెనరిక్ డ్రగ్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటే అది పరోక్షంగా అమెరికా ఈజ్ డిగింగ్ ఇట్స్ ఓన్ గ్రేవ్ 12 feet అండర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న బ్రాండెడ్ పేటెంటెడ్ డ్రగ్స్తో పోలిస్తే 80-90% తక్కువకి జెనరిక్ డ్రగ్స్ దొరుకుతాయి. అండ్ మెజారిటీ మనమే సప్లై చేస్తూ ఉంటాం. ఒకవేళ ఆ జెనరిక్ డ్రగ్స్ మీద కూడా టారిఫ్స్ విధించారంటే అక్కడ లోకల్స్ ఎస్పెషల్లీ అమెరికన్స్ సిటిజన్స్కే ఔషధాలు కొనుక్కోవడం అనేది చాలా కష్టసాధ్యం అయిపోయిన పని అయిపోతుంది. అందువల్ల జెనరిక్ జోలికి వెళ్ళకపోవచ్చు. జెనరిక్ జోలికి వెళ్ళేంత వరకు మన మీద పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అనేది మనం మెజారిటీగా మాట్లాడుకుంటూ ఉన్న అంశం. సో అందువల్ల ఒకవేళ ఏదైనా తీవ్రమైన పరిస్థితులు అండ్ క్లారిటీ వచ్చి జెనరిక్ మీద కూడా వస్తే అప్పుడు మనం దాని గురించి మాట్లాడుకోవడం తప్ప సో అప్పటివరకు అయితే పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. అండ్ యుఎస్ మార్కెట్స్ వాల్ స్ట్రీట్ ఎండెడ్ హయ్యర్ ఆన్ ఫ్రైడే ఆఫ్టర్ లార్జ్లీ ఇన్ లైన్ ఇన్ఫ్లేషన్ డేటా. అదొకటి. IPO క్యాలెండర్ ప్రకారం ఇక 20 మెయిన్ బోర్డ్ అండ్ SME ఆఫరింగ్స్ వచ్చే వారం రోజుల ఉండబోతున్నాయి. గ్లాటిస్, ఫ్యాప్టెక్, హోమ్ ఫ్రైట్ ఫార్వర్డర్స్, అడ్వాన్స్ అగ్రో లైఫ్ ఇవన్నీ మెయిన్ బోర్డులో అయితే SMEస్లో మనకి మండే రోజున విజయ్ పేడ్ క్యూటికల్, ఓమ్ మెటలాజిక్, శుభా హోటల్స్, ధిల్లన్ ఫ్రైట్ ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా మనకి IPOs అన్నీ కూడా మనకు ఉన్నాయి. FIIs DIS డేటా ప్రకారం చూస్తే FIIs నెట్ సెల్లర్స్గా ఉన్నారు. గడిచిన వారం అంతా కూడా దాదాపు 19,570 కోట్ల రూపాయల మేర వర్త్ ఆఫ్ స్టాక్స్ వాళ్ళు సేల్ చేయగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 16,200 కోట్ల రూపాయల మేర వర్త్ ఆఫ్ స్టాక్స్ని మన వాళ్ళు బై చేయటం అయితే చూసాం. ఫ్రైడే రోజున దాదాపుగా 5,600 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు సేల్ చేయగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 5,843 క్రోర్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని బై చేయడం కూడా మేజర్గా ఉన్న ఒక అంశం. అలాగే
టెక్నికల్ పారామీటర్స్ పరంగా ద ఇండెక్స్ ఈజ్ నియరింగ్ సపోర్ట్ అరౌండ్ 200 DEMA at 24,400 levels. He added that correction in mid and small cap stock has dampened the sentiment. సో కొద్దిగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా ఈసారి గట్టి సెల్లింగ్ కూడా మనం చూసాం. రూపీ వర్సెస్ డాలర్, రూపీ హిట్ రికార్డ్ లో గత వారం అంతా కూడా మనం చూసాం. అలాగే క్రూడ్ ఆయిల్ కూడా కొద్దిగా 4% మేర పెరిగింది. సో ఈ వారం అంతా కూడా ఇవి మేజర్గా మార్కెట్స్ని ప్రభావితం చేసే అవకాశం ఉన్న అంశాలు.